డిజ్నీ హాట్స్టార్ ప్రేక్షకులకి విచ్చేసిన మీడియా వారికి అందరికీ వందనం వందనం వందనం. వందను ఇలా ఒత్తి ఒత్తి చెప్తున్నాడంటే వందకి ఈ వెబ్ సిరీస్కి ఏదో లింక్ ఉందనుకుంటున్నారు కదూ? అవును, ఈ వందకి వెబ్ సిరీస్కి ఉన్న లింక్ ఏంటో నా దివ్య దృష్టితో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఏవి ప్లీజ్. ఈ లోకంకు వచ్చి 99 మందిని వశం చేసుకొని 100వ వాడి కోసం వేచి చూస్తుంది. ఆ 100వ వాడు దొరకకుండా చేసి ఆ యక్షిని నా వశం చేసుకుంటాను. హలో హలో హలో, క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సా? పక్కకెళ్ళు, ఇక్కడ మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటాం. వెళ్ళమ్మా. ఓ, మాది నానక్రామ్ కూడా, దాని పక్కన ఉంటుంది, అల్కాపూరి పక్కనే. అల్కాపూరి పక్కన ఇలాంటి పేరు నేను ఎప్పుడూ వినలేదే. అరే, నీకు అది కూడా తెలియకుండా ఎలా వచ్చినావు? అల్కాపూరి పక్కన నానక్రామ్ కూడా, దాని పక్కన గచ్చిబౌలి, ఇవన్నీ హైదరాబాద్లో ఉంటాయి. నేను హైదరాబాద్ లోని అల్కాపూరి గురించి మాట్లాడట్లేదు, మరి పైనున్న అల్కాపూరి గురించి మాట్లాడుతున్నాను. పైనున్న అల్కాపూరి గురించా? అంటే నువ్వు యక్షినివా? అమ్మా, ఇంతకుముందు ప్రోమోలో చూస్తే అంత అందంగా ఉంది, ఇక్కడ చూస్తే క్లైమాక్స్ సినిమాలో ఉన్న చిత్రముఖిలాగా అనిపిస్తుంది. నువ్వు నిజంగా యక్షినివేనా? అవును, నేను యక్షినిని. అది మరి ఇంతకుముందు చూసిన ప్రోమో అది కూడా నేనే. అవునా? అయితే దీన్ని 99 మందిని మనువాడి ఫైనల్గా 100వ వాడి కోసం ఇక్కడికి వచ్చాను. సరే, అయితే నీకు ఆ 100వ వాడిని దొరికేలా చేసి దొరకకుండా చేసి నేను నీ లోకానికి సాగనంపుతాను, సరేనా? అయితే నీ లోకంలో నువ్వు వెళ్ళాలంటే దానికి ఈ సినిమాలో ఈ వెబ్ సిరీస్లో నటించిన వాళ్ళని ఇక్కడికి పిలిచేద్దాం, సరేనా? అలాగే. ముందుగా మా అగ్రజుడు, మా సోదరుడు మహాకాల్ అజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టండి. అలాగే ఇప్పుడు మా మహాకాల్ తర్వాత నెక్స్ట్ రాబోతున్నారు మీ అమ్మమ్మల అమ్మమ్మకు అమ్మమ్మల అమ్మ. ఆవిడెవరంటే, ఆవిడెవరు? నేను ఎప్పుడు చూడలేదు. మీ అమ్మమ్మను నువ్వు చూడలేదు, కానీ మా లోకం అందరూ చూశారు. ఆవిడే లక్ష్మీ మంచు గారు, జ్వాలాముఖి. జ్వాలాముఖి గారు కొంచెం మోడర్న్గా తయారయ్యారు, చాలా బాగున్నది. ఇప్పుడు తదుపరి మేము ఆగండి, నాకు కావాల్సిన 100వ వ్యక్తిని నేనే పిలుస్తాను. నీకు తెలుసా అతను ఎవరో? అవును, తెలుసు. ఇంత ప్రాబ్లం చూసారా? అందరు ఒక సైడ్ కూర్చొని ఆయన ఒక్కొని ఒక సైడ్ పెట్టారు. పర్లేదు, మీ సైడ్ మేము ఉంటాం అన్నయ్య, మీరు వెళ్ళిపోతారా? సరే, ఓకే. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో నటించిన నటీనటుల్ని చూశారు, మరి టెక్నికల్ క్రూ మనం చూడాలనుకుంటే వాళ్ళని పిలిచేద్దామా? మరెందుకు లేట్. ముందుగా ఈ యక్షిని వెబ్ సిరీస్ కి డైరెక్టర్ తేజ గారిని వేదికపైకి. తేజ గారా? నాకు బాగా పరిచయం. చిత్రం అన్న సినిమా తీశారు, ఆయనే కదా? వారిని చిత్రం అనే సినిమా తీసిన తేజ వేరు, ఈ ఓ, వెబ్ చిత్రం తీసిన హనుమాన్ లో చేశారు తేజ సజ్జా. ఆయన తేజ సజ్జా అమ్మా, నువ్వు తేజ డైరెక్టర్ తేజ గారు అది కాదు, తేజ మర్ని. ఈ చిత్రం చేసిన డైరెక్టర్ ఆయన. అందంగా ఉంటాడా? ఈ కెమెరామెన్లు అందరూ కొంచెం ముసుగేసుకోండి అన్న, అందంగా ఉంటాడా అని చెప్పేసి మొత్తం టార్గెట్ పెట్టింది. పిలిచేసిన తర్వాత చూద్దాం అందంగా ఉంటాడో లేదు. అలాగే. తేజ మర్ని డైరెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజ గారికి ఫ్యాన్ బ్యాచ్ చాలా ఉంది, ఆయన రాగానే అరుస్తున్నారు. తేజ గారు వెల్కమ్. మీ ఓకే,
మీకు భూలోకం నుంచి యక్షలోకం వెళ్ళి అక్కడ కథ రాయాలని ఎలా అనిపించింది తేజ గారు? అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఈ కథ చేయాలని ఎలా వచ్చింది ఆలోచన? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నేను రాయలేదండి, మా ఫ్రెండ్ వంశీ రాశాడు. ఓకే. సో ఆయన థాట్ అనమాట. సో నాకు ఫ్యాంటసీ అన్నది చేయడం నాకు ఇంట్రెస్ట్. సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. అప్పుడే మాట్లాడేలా తర్వాత మాట్లాడచ్చు. లేదు, ఇప్పుడే మాట్లాడేయచ్చు. ప్రొడ్యూసర్ గారు వాళ్ళు వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళకి కొంచెం వదిలేసి మీరు మిగతాది మాట్లాడేది. అవునా? లేదా? సరే, ఓకే ఓకే. డైరెక్టర్ గారు చాలా స్వామి భక్తి చేశారు కాబట్టి ఆయన అన్ని లోకాల్లో ఫేమస్. ఓకే, మీ లోకంలోకి వచ్చి అక్కడ ఆడిషన్స్ కూడా చేశారా? అవును. మరి రిజల్ట్ ఏమైంది? ఏమైందో ఏమో తెలీదు, కానీ వందవాడుగా మనవాడదాం అనుకుంటే ఆయనకి నేను నచ్చలేదని రిజెక్ట్ చేసేసాను. నేను రిజెక్ట్ చేయకపోతే ఏం చేస్తారులేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడ చూసావా వేదిక, లక్ష్మి, మంచు, అలాంటి అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మరి నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తారనుకున్నావు? సరే, ప్రసాద్ దేవినేని గారిని. Hello, Andy. I would like to thank Disney Hotstar for inviting us and hosting us here. So this is our second show for Disney Hotstar after Parampara. Parampara has been a huge success and we expect Yakshini to be a much bigger success. Yakshini is a perfect combination of drama, comedy, horror, with a lot of VFX and action sequences. And we have a great, amazing star cast. So we have a winner on our hands. And first of all, I would like to thank Vamsi and his team at Itihasa. They have given us a wonderful subject. And after that, all credit to Teja, my director. Big thanks, Andy. So every visual that you saw is his vision, creativity and hard work. He and his team. DOP, music director, everyone. ఫ్రీడమ్ ఇచ్చారు. హాట్స్టార్ వాళ్ళు ఎంత ఫ్రీడమ్ మాకు ఇచ్చారో అంతే ఫ్రీడమ్ మేము వాళ్ళకి ఇచ్చామండి. బాగున్నది సమాధానం. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లను మా బడ్జెట్లలో పెట్టేసామంటారు. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ వాంట్ టు నో యూ. సరే, మన ఇంగ్లీష్లోకి వచ్చి యా ఏంటి అంటే చెక్ ఆల్రెడీ ఇచ్చారు కదా చెక్కులు. సో ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అసలు చెయ్యనివేంటి? ఒక యూట్యూబర్, ఒక హోస్ట్, అలానే ఒక యాక్టర్, ఒక హీరోయిన్, ఒక మంచి మామ్, ఇలా అన్ని రంగాల్లో అడుగుపెట్టి ట్రెండింగ్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీ స్టైలింగ్, మీ బట్టలు ఇలా అడ్మైర్ చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళందరినీ కూడా. హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్? వీ వాంట్ టు నో ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక దాంట్లో జాబ్ లేకపోతే ఇంకోటి చేస్తా, ఇంకో దాంట్లో లేకపోతే ఇంకోటి చేస్తా. ఖాళీగా మటుకు కూర్చొని నేను వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, ఐ డోంట్ బ్లేమ్, ఐ టేక్ ఓవర్ అంతే. అందుకే ఎక్కడ కనిపించినా నేనే ఉంటాను. అయితే మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మీ ఫస్ట్ సినిమా అనగనగా ఒక ధీరుడు, అందులో మిమ్మల్ని యక్షినిగా చూసాము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండవు? అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్, బట్ ఈచ్ హ్యావ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్. కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నా కూడాను రామ్వంశీ గారు రాయడం కానీ, తేజ గారు డైరెక్ట్ చేయడం కానీ, అండ్ దెన్ నాకు ఇది నరేట్ చేసినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు అన్న ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి నాకు. సో ఆ కాంబినేషన్ ఉండడం చాలా రేర్. దీన్ని ఇంకెలా బాగా చెయ్యొచ్చు, ఇంకెలా యునో యూ ఆల్వేస్ వాంట్ టు ఇంప్రొవైజ్. బట్ ఇక్కడ వెన్ ఇట్ వాజ్ దిస్ సిరీస్ ఐ వాజ్ జస్ట్ టూ ఎక్సైటెడ్. ఈచ్ డే ఒక కొత్త రైటింగ్, కొత్త ఫీలింగ్, కొత్త లొకేషన్, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాంటసీ అనమాట. ఇట్ ఈస్ ఈ రోజు ఇట్స్ లైక్ అ సోషియో ఫ్యాంటసీ. సో దాట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. నా ఫీలింగ్స్ అన్నీ చెప్పాను. ప్రసాద్ గారు మటుకు ఎందుకో చాలా సీరియస్గా మాట్లాడారు. మరి వీ హ్యావ్ వెరీ గుడ్ కాస్ట్. యూ డెంట్ స్మైల్. మళ్ళీ ఇంకొకసారి చేపిద్దాం. నాకు 100వ వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీరేమైనా హెల్ప్ చేస్తారా? రెడీగా, ఎంత అందంగా, అంత ప్రసాద్ గారు పొడుగ్గా, అంత హ్యాండ్సమ్గా నీకు ఇంకెక్కడ దొరకదు పాప. రెడీ. ప్రసాద్ గారు 100వ వ్యక్తిగా మీరు వెళ్ళడానికి యక్షిని మీకోసం అయితే యాక్చువల్లీ వద్దు, నా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, రైటర్ని వదిలేసి మా కెమెరా గారిని అప్పు చెప్తాను నేను. మళ్ళీ సెకండ్ సీజన్గా ఆయన ఒక్కరి మటుకు వేరే పెట్టుకుంటాం మేము.
యా అలాగే చూడు హౌ హ్యాండ్సమ్ ఆ నవ్వు చూడు అలా సిగ్గుపడతాడు వాళ్ళు చూడు. వాళ్ళు మొహమాట పడితే ఇక్కడ మా అన్నలు ఉన్నారు, ప్రెస్ అన్నలు, వాళ్ళలోంచి కూడా 100వ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అన్న చాలా మంది వద్దు ఉన్నారు అయితే. వద్దు రోజు డిస్నీ హాట్ చూసి స్టార్ చూసి రాశిలో పుట్టి ఆర్కా మీడియా నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సూటబులే. మీరు చూడండి అమ్మాయి వద్దు. ఆ మానవుడు ఎప్పుడు అందరు ఆడవాళ్ళ మీద కన్ను వేసి అందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు. ఈ మానవుడు నాకు అస్సలొద్దు. అన్న ఇది మరీ దారుణమైన మాట. మనం క్వశ్చన్ ఆన్సర్ లో చూసుకుందాం అప్పుడు. అదిగో మా శివాజుడు క్లోజప్ పెట్టాడు. ప్రసాద్ ప్రసాద్ వదలడు ఎక్కడ. ప్రసాద్ థ్యాంక్ యూ లక్ష్మి గారు, Thank థ్యాంక్ యూ you. సో మచ్. కాకపోతే నాకు తెలిసి మా అన్నలు అడుగుతారు ప్రశ్నలు ఈ క్వశ్చన్. నాకు ఒక్క చిన్న డౌట్, యక్షినిగా ఉన్నప్పుడు మీరు మీ యాక్సెంట్ ని ఎలా కంట్రోల్ చేశారు? ఏ హౌ విల్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ యార్? నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే. నేను ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చెప్పలా. నాకు వచ్చిన ప్రతి అవార్డు నా టాలెంట్ మీద వచ్చింది కానీ ఇంకొకరి మీద పిగ్గీ బ్యాక్ అయ్యి రాలా. నా యాక్సెంట్ మామూలుగా ఎలా ఉంటుందో ఏ క్యారెక్టర్కి ఎలా తగి ఉండాలో అలాగుంటుంది. ఇచ్చాను ఆన్సర్ మీకు. ఐ నో యు ఆర్ హార్డ్ వర్కర్. జనాలకు చెప్పించడానికి అంతే. అక్కర్లేదు, జనాలకు ఆల్రెడీ తెలుసు. ధన్యవాదములు ఆశీనులు కండి. Thank you. Okay. But I want to take this moment and thank all my cast members. Rahul, you're amazing. నాకు ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపించింది నీతో యాక్ట్ చేయడం మటుకు. మన డాడీస్ కలిసి యాక్ట్ చేశారు, సినిమాలు చేశారు. టు సీ యూ ఆన్ సెట్, టు యాక్ట్ విత్ యూ వాజ్ అ రియల్ ఆనర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వేదిక, ఇట్ వాజ్ సో మచ్ ఫన్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. మేమిద్దరం తనేం తింటుంది. వీ వర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్స్ ఫుడ్. ఐ లవ్ ఇట్. I'm always nervous when I'm working with Ajay Garu because ఆయన ఏం చేయనక్కర్లేదు. కెమెరా ఉంది, ఇలా నిలబడిచారు, మేము ఇంకెవరం కనిపించాం. And it's always exciting to work with a great actor because you think more. ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఆ కాంబినేషన్ మన ఇద్దరికి పడినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ థ్యాంక్ యూ. మధు, లక్ష్మి థ్యాంక్ గారు. యూ. సెట్లో అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది, ఎవరు? అందరి మీద ఉన్న కోపం చూపించింది నేను మధు మీద. అందరి ముందు నేను అపాలజీస్ చెప్పుకుంటున్నాను. ఇంకెవరు కనిపించేవాళ్ళు కదా, తను ఒకటే కనిపించేవాడు కాబట్టి. ఐ లవ్ యూ మధు, థ్యాంక్ యూ. బికాజ్ తను చేసిన బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, మా లుక్స్ కానీ ఏది ఎక్కడ షాప్లో వెళ్ళి కొనలేదు. ఈచ్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తన చేతులతో తను చేశాడు. మేము దగ్గరుండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని. సో మేమందరం పడ్డ కష్టం ఒక ఎత్తు, మధు పడ్డ కష్టం ఇంకో ఎత్తు. బికాజ్ మా అందరి లుక్స్ అంత పర్ఫెక్ట్గా ఉండడానికి. సో ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మధు టుడే. అండ్ పాపం మా వంశీ గారు ఇంకా, మా తేజ గారు ఇంకా నిద్రలేసినట్టున్నా. ఆయన రాత్రి పగల్లో మేము కష్టపెట్టాం. ఇట్స్ గుడ్ టు సీ యూ అలైవ్. ఐ డోంట్ థింక్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్. ఇంకెవరికి అందరికీ థ్యాంక్ యూ. And మీరు ఇక్కడ నిల్చున్న తర్వాత మేము అలా ఉట్టిగా ఎలా వదిలేస్తాం? మీరు పవర్ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేస్తే బాగుంటుందని యక్షిని రిలేటెడ్ డైలాగ్ ఒకటి, పవర్ఫుల్ డైలాగ్ గుర్తులేదా? చాలా రోజులు రైటర్ గారు 6 నెలలు ఏదైనా తీసుకున్నారు. చిన్న డైలాగ్ ఇస్తారా? 100 మగాడు దొరకడం అంత సులభం కాదు మాయా. మరి నేనేం అవ్వాలి? 101 నేనున్నాను. నా లోకానికి దారేలాగా. అదే కష్టం, అందుకే ఆగిపోయాడు. జూన్ 14 నాడు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది ఎలా వెళ్ళాలి అనేది. అండ్ జూన్ 15 నా కూతురు పుట్టినరోజు. These things, no, I don't take these lightly. So I want to thank the universe. This is such a sign for me. I looked at the date and Aroja, I'm going to be in Tirumala also. It's just all worked out so. First and foremost, Arka, thank you very much, Prasad Garu. And Director Teja, thank you. వెబ్ సిరీస్కి వచ్చేసరికి సినిమాలో ఎట్ ద మోస్ట్ 3-4 సీన్స్ ఉంటాయి మామూలుగా మ్యాక్సిమం. వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ సిరీస్ ఒక త్రూఅవుట్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉంటుంది. వేరే యాక్టర్ గెట్స్ టైం, కొంచెం టైం తీసుకొని క్యారెక్టర్ని రిజిస్టర్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా దిస్ మీడియం అంటే పర్టికులర్లీ ఓటీటీస్ అండ్ ఆల్ ఈజ్ ఎ బూన్ టు ఆల్ ద యాక్టర్స్. అంటే ఒక ఆల్టర్నేట్గా ఒక స్పేస్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది యాక్ట్ చేయడానికి అంతా కూడా. అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్ అండ్ ఎవ్రీ వన్, జగదీష్ కానీ, జునైద్, మధు, ఎవ్రీ వన్, ఈచ్ అండ్ కిషోర్ గారు, సారీ ప్రియదర్శన్ అండ్ లక్ష్మి గారు మాట్లాడిన తర్వాత ఇంత చాలా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడంటే కష్టం, అంటే ఏం మాట్లాడతాం ఇంకా తర్వాత. అండ్ రాహుల్, వేదిక,
ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్. ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో మనకి వెబ్ సిరీస్ చాలా తక్కువ వచ్చాయని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేకపోతే కమర్షియల్గా ఉండే ఒక ఫ్యాంటసీ కానీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వచ్చిన వెబ్ సిరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ తెలుగులో అయితే ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను పూర్తిగా ఆన్ వెబ్ సిరీ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్. సో యా, ఇంత ప్రసాద్ గారు అన్నట్టు కన్ఫర్మ్గా చాలా బాగుంటుంది అండ్ నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మేము చాలా ఇక్కడ యాక్టర్స్ అందరి ఫేసెస్ చూసి తెలిసిపోతుంది. ఎనీ అంటే ఏ వెబ్ సిరీస్ అన్నా కానీ ఫిలిం కానీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కలిసినప్పుడు వాళ్ళ ఫేసులు చూసి అర్థమైపోతుంది హౌ గుడ్ ద ఇదనేది. ఫుల్ క్రెడిట్ గోస్ టు తేజ ఫర్ దిస్. వెళ్ళనివ్వకుండా చేసింది మీరే కదా? నేనేం చేయలేదండి. మీరు ఆవిడని ఎక్కడ ఆపుతాం? అడ్డుపడ్డారు. ట్రైలర్ లో చూసాం, మహాకాలుడుగా ఎంత భయపెట్టేస్తూ ఉన్నారు. అది కొంచెం అంటే మొత్తం చెప్పేస్తే కష్టం కదా. 14th రిలీజ్ ఉంది, అప్పటి వరకు వెయిట్ చేస్తే చూసేయచ్చు అన్నీ అసలు ఏం జరిగింది ఏంటనేది. మీరు ఒక మాట్లాడుతూ స్టేజ్ పైన మాట్లాడడం కొంచెం భయంగా ఉంటుంది అని అన్నారు కదా. డైలాగ్స్ మాత్రం మీరు బాగా చెప్తారు కాబట్టి ఒక డైలాగ్, మహాకాల్ డైలాగ్. సంవత్సరం పైన అయింది Okay. లాస్ట్ టైం చేసి. యా, బట్ అన్ని పవర్ఫుల్. అది డైలాగ్ అయితే కాదు కదా, సంవత్సరం పైన. కాదు, కాదు. ఓ మై గాడ్, దట్ వాస్ సో ఇమాజిన్ నేను మామూలుగా మాట్లాడుతున్న డైలాగ్ ఉందండి. అది అలాగే ఉంది, సంవత్సరం పైన అయింది. ఓ, ఇది చాలా బాగుంది డైలాగ్ అనుకున్నాను. కొంచెం గుర్తులేదు. Okay. సరే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాము డైలాగ్తో. మన వంశీ గారు, రాము మనవాడబోయే నా లవర్ బాయ్ రాహుల్ విజయ్, ప్లీజ్ బావా ఇటు రావా. అయిపోయా, అటు జట్టే పారిపోతాడు ఆయన, నువ్వు బావా అన్నావంటే. అవయ్యు బ్రో, మనమంతా ఒక బ్యాచ్. అది చూసారా, మేమంతా నిన్ను ఇక్కడ ఆపేయడానికి వచ్చాం. అది జస్ట్ లైట్స్ ఆన్, ఇక్కడ మాత్రమే. లైట్స్ ఆఫ్ అయ్యాక వామ్మో అయ్యా, ఇది తమ్ముళ్ళు పెట్టకండి అయ్యా, అది తెలియకుండా మాట్లాడేసి తింగరిది. ఓకే, రాహుల్ విజయ్ గారు, ఇప్పుడు మా ఇంట్రడక్షన్లో మా యక్షిని చెప్పినట్టు ఏ ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ కానీ వెబ్ ఒరిజినల్ చూడాలన్నా మీరు కనిపించేస్తున్నారు. సో ఎలా ఉంది మీ జర్నీ, ఎలా ఉంది? అండ్ మన యక్షిని ఎలా, మీకు ఈ ఆఫర్ రావడం ఎలా జరిగింది, ఏం చేస్తారు? ముందుగా తేజ గారు నన్ను అప్రోచ్ అయ్యారన్న. ఈ ప్రాజెక్ట్ మేము ఇద్దరం కలిసి కోట్ బొమ్మలు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇలాగ హాట్స్టార్గా ఒరిజినల్ చేస్తున్నారు బ్రో, ఆర్కా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న వెంటనే ఐ వాజ్ ప్రెటీ మచ్ చాలా ఎక్సైటెడ్ ఉండే. కాకపోతే ఈ ఐడియా విని కొంచెం ప్యానిక్ అయ్యాను. ఎందుకంటే యక్షిని అన్న వెంటనే యూనో మన పురాణాలు ఏదో ఉంది కదా, నేను కొంచెం పూర్ ఆయన చెప్పిందే నాకు తెలుసు అంతే. సో ఐడియా చెప్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఫ్యామిలీస్ చూడొచ్చా షో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఫియర్ ఉంది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఆ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటకుండా చాలా గ్రేట్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఇనిషియల్గా ఆబ్వియస్గా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, అంటే ఇంత పెద్ద కాస్ట్ అండ్ దెన్ ఇలాంటి టెక్నీషియన్స్, హాట్స్టార్ లాంటి ఒక ప్లాట్ఫామ్, ఆర్కా మీడియా లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్, వీళ్ళందరితో అసోసియేట్ చేయడం నా ఇప్పుడు ఒక బడింగ్ ఏజ్లో యాజ్ అన్ యాక్టర్గా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యునో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇంతమంది నిన్ను నమ్ముతున్నారు అంటే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ 100% షూర్ దట్ దిస్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ హిట్. సూపర్ అండి, మేము కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఫాదర్ యాక్షన్ డైరెక్టర్ కదా విజయన్ గారు, మరి ఈ ఫైట్స్ అంటే మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ దీంట్లో రొమాన్స్ చాలా ఉంది మరి. డైరెక్టర్ గారు అయితే బాబోయ్, ఆయన్ని చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇప్పుడే ల్యాప్టాప్ మూసుకొని బయటకు వచ్చినట్టుగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఆయన మంచి రొమాంటిక్ సీన్స్ అని బాగా చెప్పారా? అందుకే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు బయట నుంచి. ఓకే, ఇద్దరం కలిసి ఇదా చేద్దామని చెప్పి. డైరెక్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మన ఏడీస్ అందరు కూడా ఏమైనా చేసి చూపించాలంటే ముందు వాళ్ళు చేసి చూపించేవాళ్ళు. సార్ అందరూ సో అందుకని గమ్మత్తుగా ఈజీగా అయిపోయింది అనమాట. ఫాలో అయితే సరిపోయింది. ఫెంటాస్టిక్. ఏదైతే మాకు కన్నుల విందుగా ఉంటుంది చూస్తామంటే. నాకు కొన్ని పదాలు మాత్రమే తెలుసు ఇంగ్లీష్ లో. రొమాన్స్ అనగానేమి? రొమాన్స్ అనగానే ఆయన పక్కకి తీసుకెళ్ళి చూపిస్తాడు తర్వాత. ఇప్పుడు వద్దులే, రావా బావా అన్నావు కదా, ఆయన చెప్తాడు. చెమటలు పట్టేసినాయి అక్క ఆల్రెడీ. బావా అయితే వెళ్దామా? చెమటలు పట్టేసినాయి ఆల్రెడీ. థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు విష్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రొడక్షన్ సైడ్ నుంచి మన ప్రసాద్ గారు కానీ కిషోర్ గారు, సౌమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ మీ. అండ్ ఎడిటర్ మన కార్తిక్ బ్రో ఇరగొడేసావు కట్. అండ్ మ్యూజిక్ బ్రో ట్రైలర్లో ఇప్పుడే చూసాను నేను, బీజిఎం విన్నాను, అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సమ్ గ్రేట్ రైటింగ్ సార్. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ విజువల్స్. అండ్ మధు గారు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో నాకు బెస్ట్ స్టైలింగ్ చేశారు. అండ్ జగదీష్ గారు ఎప్పటిలాగానే చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ తేజ గారు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యూ అండి. మళ్ళీ మనం కలిసి పనిచేస్తూనే ఉండాలి. అండ్
లక్ష్మక్క అసోసియేటింగ్ విత్ యూ అండ్ అజయ్ గారు యూనో ఇట్ వాస్ లైక్ అంటే అనొచ్చో లేదో మీరు మళ్ళీ తిడతారేమో అంటే ఇట్ లైక్ ఐ గ్రో అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండి చిన్నప్పటి నుంచి. ఆ, రెండిటికి తేడా ఉంది. వాళ్ళ కన్న ముందే మేము పెరిగామనడానికి, కలిసి పెరిగామనడానికి కదండి. యా సో ఇట్ వాస్ ఒక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అక్క లైఫ్లో నాకు. ఐ విల్ నాట్ ఫర్గెట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న. అండ్ దెర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అందరూ యాక్టర్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఐ హవ్ లెర్న్ ఎంతో కొద్దో గొప్ప ఎంతో కొంత నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ అసోసియేటింగ్ విత్ వేదిక గారు వాజ్ ఆల్సో అమేజింగ్. అండ్ యక్షిని క్యారెక్టర్ ఏదైతే ఉందో యూ డన్ అ గ్రేట్ జాబ్ అండి అండ్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజ్. సో యక్షిని గారు చెప్పండి, మీరు మామూలుగా మిమ్మల్ని ఎక్కువగా తమిళ మూవీస్లో చూసాము, ఇప్పుడు తెలుగులో మాట్లాడతారా? తమిళ పేసంగి ఏంది మళ్ళీ చెప్పు. యక్షిని గారా? అంటే రెస్పెక్ట్, లేడీస్ అంటే రెస్పెక్ట్ ఇస్తామండి మేము. మహాకాల్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా లోపల రెస్పెక్ట్ ఉండాలి. ఉండాలి కదా. యా మేడం చెప్పండి మేడం. చంపేస్తాను. బాబోయ్ ఇంకేమనక ముందే చంపేస్తా అంటుంది ఈవిడ యక్షిని. పర్ఫెక్ట్. అబ్బా చెప్పండి. ఈవిడ ఆల్రెడీ అందరు అబ్బాయిల మనసులకి బాణాలు గుచ్చి అందరి మనసుల్లో ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇలాగా యక్షినితో రావడం ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పారు కదా ఇంతకు ముందు ఎందుకు అంత తీస్తాను, ఇట్స్ లైక్ ప్రాంప్టింగ్ యాక్టింగ్ మై కాచ్. అది అందుకని ఆమెను చూస్తూ చూస్తూ నాకు అలాగే అయిపోయింది ఫ్లో. ఎందుకు చెప్పండి, మీరు తమిళ తెలుగు మాట్లాడతారా చెప్పండి వేదిక గారు. అందరికీ నమస్కారం. యక్షిని ట్రైలర్ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అంటే మామూలుగా ప్రతి హీరోయిన్ అందరికీ నమస్కారం తర్వాత మిగతా మళ్ళీ అంతా ఇంగ్లీష్లోకి హిందీలోకి వెళ్ళిపోతారు. మీరు 2 సెంటెన్స్ ఎక్కువ చెప్పారు కాబట్టి క్లాప్స్ మీకోసం. చెప్పండి. యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో పని చేసిన ప్రతి ఒక్కరు, ప్రతి టీమ్ మెంబర్ చాలా ఎఫర్ట్స్ చేశారు, బెస్ట్ డెలివర్ చేశారు. సో అందుకే ఈరోజు మన టీం కోసం ఒక మెమరబుల్ డే ఉంది. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది ట్రైలర్ లాంచ్ ఆఫ్ యక్షిని ఇంక్లూడింగ్ మీ. ఈ ప్రాజెక్ట్ చేసిన ముందు ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ మై ఓటీటీ డెబ్యూ. అండ్ ఎప్పుడు నాకు యక్షిని ప్రాజెక్ట్ అండ్ స్క్రిప్ట్ వచ్చింది అప్పుడు I've always been very, very engaged and excited about the script. And anta manchi oka interesting storyline undi, chala shades unnai story lo, and chala amazing characters unnai. So naku ee script chala ishtamaindi and I thought that I have to do it. మొదటి నుంచి ఈ రోల్ నాకు ఒక ఛాలెంజ్ మరియు ఒక పోరాటం, ఒక ప్రివిలేజ్. అండ్ ఐ హ్యావ్ ట్రై టు గివ్ మై బెస్ట్. ఐ హ్యావ్ ట్రై టు ఫోకస్. ఎవ్రీ డే వాజ్ అ న్యూ ఛాలెంజ్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ చెప్పాలి టీమ్కి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ something that only one person can do. It is the entire team effort to make it look so believable and to bring out so many elements in the script. So full teamic thanks Cheppali. Most importantly, Arka Media Works present chestunnaru Yakshini. So idi naku oka honor to work with Shobhu sir, with Prasad sir. మన ఇండస్ట్రీలో చాలా ల్యాండ్మార్క్స్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు, అండ్ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ సినిమా బట్ వరల్డ్ వైడ్. సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్ టు వర్క్ విత్ ప్రసాద్ సార్ అండ్ శోభు సార్. Without compromising at all, they know how to bring out a project and really make it spellbinding and create masterpieces. And alage Hotstar, Disney Hotstar, ఇది ఒక మంచి కాంబినేషన్ ఉంది విత్ అర్కా మీడియా. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ అనురాధ గారు, నందిని గారు. దే పుట్ దియర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. సో kudos to the entire Hotstar team as well. Of course, Kishore garu, Soumya garu, who are the two pillars of this project. They looked after the execution so well and they were so involved at every stage. So thank you to the both of you.
also our director, you know, who is the captain of the ship. I think he has a lot of clarity undi, ma director Teja Maraniki. And inta complex oka script ni ila, you know, with so much of involvement and perfect execution, he has brought across all the elements of the script. And oka manchi ఫ్యామిలీ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ క్రియేట్ చేశారు ఆడియన్స్ కోసం, విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ జానర్ ఇన్ ఇట్ సెల్ఫ్, బికాస్ it's just not a family entertainer, it's just not a thriller, but it has so many genres in it. So this is going to be something new for the audience. Our DOP, Jagdish sir, he has made everyone look so beautiful and brought around the characters so well on screen. And Madhu, our costume designer, he's done a fantastic job. You have a lot of fans. Yeah. Paid for fans. And our VFX team, everyone who has been here. Our writer, I'd really like to thank him. When I read the script, on script level itself, naku telsipoindi that idi oka chala strong script undi. And it felt like he had worked on it for months and years. Possibly years, you know. So Vamsi Garu, thank you so much. And our editor, everyone who's here, Priyadarshan Garu. Nenu actually koncho dance sequences undi script lo, story lo, series lo, sorry. So I really enjoyed it so much because I was like, this is so beautiful, you know, what you created. It's got, I don't want to name anyone, but there were two music directors who are of my favorite, and I was like, it's like a perfect combination of both of them. So really hats off to you. The actors who are in the project along with me, you know, Lakshmi Garu, oh my God. It was such a fun time working with you, and nobody could have played Jwala better than you. So you did a great job, and watch out for her performance. Ajay Garu, thank you so much for always being so supportive. He carried me a lot in the film, but I'm sure he's not complaining. Not at all. Huh? Definitely He been enjoyed enjoying every it. bit That of way it. I was a very good co-star. No, I'm not too heavy, so it made it easier for him. Feather light, huh? Feather light, yeah. How was your feeling when you carried? మీరు చెప్పండి మ్యామ్ ఇంకా మీ మ్యామ్ కాదు ఎలా It was a అనిపించింది cakewalk. వెయిటింగ్ అలా లేపినప్పుడు లైట్ గా ఉందా హెవీగా ఉందా? షీస్ వెరీ మ్యామ్ అది వేరే వెయిట్స్ లేపినప్పుడు వెయిట్స్ తెలుస్తాయి, కానీ ఇట్లాంటి అమ్మాయిలు లేపినప్పుడు అలాంటి ఏం ఫీలింగ్, అసలు వెయిట్ అనేది అంతేగా? తెలియదు. యాజ్ ఇట్ చెప్పండి కదా మీరు. ఎంజాయ్ చేశారు ఆయన హ్యాపీగా. And Ajay Garu has done a fantastic job. Rahul, you were so cooperative as a co-star and very professional and very hardworking as well. Your character also is something which audiences will lap it up. Shakuntala ma'am, చాలా ఎంజాయ్ చేశాను మీతో వర్క్ చేయడం, అండ్ మీరు నాకు చాలా టిప్స్ ఇచ్చారు, లైఫ్ టిప్స్ and work tips. So thank you so much for that. And everyone who's a Suresh Garu, everyone, all the kids, Bhairava Garu, everyone has done a fantastic job. I'd like to specially thank my staff, Kalpesh, Nargis, Flora, Sai, Sunny, everyone who has helped bring this character to life on screen. And media, మొదటి నుంచి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసినందుకు. అండ్ మై ఫాలోవర్స్, వెల్ విషర్స్, ఎవ్రీబడి హూ స్టుడ్ లైక్ అ రాక్, మై ఫ్యామిలీ, మై మామ్, మై బ్రదర్. సారీ దిస్ స్పీచ్ ఇస్ వెరీ లాంగ్, but I'm ever grateful to them for having confidence in me more than I have in myself or had in myself. And all the audience get excited and geared up for Yakshini trailer launch. June 14th, Yakshini release avutundi Disney Hotstar lo. So Telugu, Tamil, Hindi, Kannada, Bangla, Marathi lo chudandi. మేము ట్రైలర్ చూసాము. ట్రైలర్లో ఆ రొమాంటిక్ సీన్ నుంచి ఒక్కటేసారి భయపెట్టే ఆ ఎక్స్ప్రెషన్ మాకు చాలా నచ్చింది. ఒక్కసారి మా వాళ్ళ కోసం ఇక్కడ వేరియేషన్ మ్యామ్, దట్ రొమాంటిక్ డైలాగ్ చెప్తాను. డైలాగ్ ఇది బాగుంది కదా. ఇంతకుముందు వాళ్ళని అడిగితే డైలాగ్ చెప్పమంటే వాళ్ళు చెప్పలేదు, ఈ వీడిని ఎక్స్ప్రెషన్ ఇవ్వమంటే డైలాగ్ చెప్తా అంటున్నారు. ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఓకే డన్. కానీ అది ఎక్స్ప్రెషన్ కూడా పీపుల్ విల్, మీరు అన్నారు కదా ఫాలోవర్స్ అని, వాళ్ళు దే విల్ ఇమిటేట్ యూ ఫర్ ద రీల్స్. చూడండి. ఓకే యువర్ విష్.
ఓకే. అల్కాపురిని కాబట్టడం నా బాధ్యత. ఈ బాధ్యత కోసం నేను దేని లెక్క చేయను. సూపర్ అండి. మీరందరికి థ్యాంక్స్ చెప్పారు, యాంకర్స్ మాత్రం మర్చిపోయారు. దట్స్ ఓకే, థ్యాంక్ యూ. So everybody who's here, okay? If I've forgotten anybody's name. అడుక్కోకూడదు, చెప్పాలి వాళ్ళు. అదే అంటే అందరినీ అడిగారు కదా, మన ఇద్దరిని కూడా చెప్పేస్తే కవర్ అయిపోతుండే, యూనివర్స్ అంతా కవర్ అయిపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ Thank you మ్యామ్, so much. Thank you. ప్లీజ్. సో మేము అదే అడిగాం కదా ఒకటి. లేదు, మా ఇద్దరిని తప్ప ఎవరిని ఫర్గెట్ చేయలేదు. ఏంటి ఫర్గెట్? ఓకే. అన్నీ సరే కానీ నేను వెనకాల ఉండడం వల్ల ఆ ట్రైలర్ని చూడలేకపోయాను. మరొకసారి ఆ ట్రైలర్ని చూద్దామా? ట్రైలర్ చూద్దామా? ఆ. డిస్నీ హాట్‌స్టార్ ప్రెజెంట్. అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. వెబ్ సిరీస్లో ఇది నా మొదటి వెబ్ సిరీస్ అండి. థ్యాంక్ యూ శోభు గారు అండ్ ప్రసాద్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ సినిమా అంటే ఒక 2 గంటలు ఆడియన్ని కూర్చోబెట్టి ఎలా ఎంగేజ్ చేయొచ్చు, ఎగ్జైట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ సిరీస్ అనే ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతి అరగంటలో ప్రతి 5 to 10 మినిట్స్కి ఆడియన్కి ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఈ యక్షిణి అనే ఒక సిరీస్ నాకు చాలా థింగ్స్ నేర్పించాయండి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫిల్మ్స్ ఆల్సో. సో అంటే ఒక వెబ్ సిరీస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అండ్ ముందుగా ఈ సిరీస్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్గా ఈ అవుట్పుట్ రావడానికి కారణం మై క్రూ, మై టెక్నికల్ టీమ్, మై కెమెరామెన్ జగదీష్ గారు అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండ్ మధు అండ్ మా టీం అంతా. అండ్ ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ మా మెయిన్ చీఫ్ యాక్టర్స్ లైక్ అజయ్ గారు. ఎందుకంటే ఆయన వేసుకున్న మేకప్, ఆయన కాస్ట్యూమ్, నాకు తెలిసి ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ ఆ కోట్ వచ్చేసి అరౌండ్ సమ్ 8 to 10 kgs ఒక కోట్ వేసుకుని, అంటే మా మధు దొరికిన కట్టెన్లన్నీ తీసుకొచ్చి కుట్టేశారనమాట. సో అలాంటి కాస్ట్యూమ్ వేసుకుని నైట్లంతా కోఆపరేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ అండ్ ఫెంటాస్టిక్ జాబ్ సార్. ఐఎమ్ రియల్ అంటే స్క్రీన్ మీద నేను ఆ క్యారెక్టర్ని అలా చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ లక్ష్మి గారు, సో దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడిని, ఎందుకంటే అంత మేకప్ వేసి కూర్చోబెట్టి రాత్రులు ఆ యాక్షన్ రోప్ వర్క్లు అయ్యి పెట్టి గాలి ఎగిరిస్తూ ఫైట్లు చేస్తూ ఉంటే అసలు దగ్గరికి కూడా వెళ్ళేవాడిని కాదు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అంటే అంత ఓర్పుగా నేర్పుగా మీరు ఉండి చేయడం అనేది లైక్. అండ్ మై మెయిన్ వేదిక గారు, సో ఒక సీన్ నేను చెప్పి చేయించుకునే ముందు ఆవిడ ఒక నోట్బుక్ తీసుకొచ్చారు. ఆ నోట్బుక్లో ఏంటంటే ఈ ఎమోషన్ ఎక్కడిది, దీని ముందు సీన్ ఏంటి, దీని తర్వాత సీన్ ఏంటి, అంటే అంత క్లారిటీ ఆ సీన్లో ఎమోషన్ ఎంతవరకు వెళ్ళాలి, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయాలన్న క్లారిటీ నాకు కొంతుంటే నాకంటే ఎక్కువ ఆవిడకు ఉండేదన్నమాట. సో ఫెంటాస్టిక్ జాబ్ లైక్ యూ హ్యావ్ డన్. అంటే ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఈరోజు అండ్ ఆ యక్షిణి మేకప్ లైక్ లిటరల్లీ 3 to 4 hours పట్టేది. అండ్ ఆ స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ ప్రియాంక అండ్ టీమ్ కూడా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ సో మచ్ కోఆపరేటివ్, లైక్ యాక్టర్స్ కానీ మేకప్ కానీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఆర్డినరీ జాబ్ టు పుల్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్యాంటసీ సబ్జెక్ట్స్ అండి. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడో వచ్చి ఆ మేకప్ వేసుకుని అలా వెయిట్ చేస్తూ కూర్చుని షార్ట్ రెడీ అంటే వచ్చి చేయడం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మంచి పీపుల్తో వర్క్ చేయడానికి. అండ్ మై బ్రదర్ రాహుల్, సో మేము ప్రీవియస్గా కోటబొమ్మాలి పిఎస్ చేసాము. అండ్ తర్వాత ఇమీడియట్లీ ఈ కథలో ఒక మంచి యంగ్ అబ్బాయి కావాలనుకున్నప్పుడు నా ఇమీడియట్గా రాహుల్ స్ట్రైక్ అయ్యాడు. ఈ ఆల్సో డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ టైం రాహుల్లో కామెడీ యాంగిల్ ఈ సిరీస్లో మొత్తం చూడొచ్చండి. అండ్ ఇంకొకటి ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో చూపించినట్టు ఈ ఫ్యాంటసీతో పాటు విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మీరు వీకెండ్లో మీ ఇంట్లో టీవీలో కూర్చుని హ్యాపీగా చూడొచ్చు. సో రొమాన్స్ కానీ ఇది కానీ జస్ట్ చూపించినంత వరకే. ఇట్స్ ఎన్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షో అండి. డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ దీన్ని చూసి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హాట్స్టార్ టీమ్ అనురాధ గారు అండ్ నందిని గారు. అండ్ స్పెషల్లీ మై ఆర్కా టీంలో కిషోర్ అండ్ సౌమ్య గారు. నా ఫ్రస్ట్రేషన్ అంతా కిషోర్ గారు బేర్ చేసేవాళ్ళు. ఇట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రొడక్షన్ హౌస్ లైక్ ఆర్కా అండి. దే ఆర్ వెరీ సపోర్టివ్
అండ్ డైరెక్టర్ విజన్కి ఏం కావాలన్నా డెఫినెట్లీ అసలు నెవర్ ఎప్పుడూ అసలు ఎటువంటి డిస్కషన్ ఉండేది కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ గైస్ అండ్ ఆల్. అండ్ మై స్పెషల్ మెన్షన్ టు మై ఎడిటర్. నా ప్రీవియస్ 2 ఫిల్మ్స్కి ఆన్లైన్ ఎడిటర్గా చేశాడు. ఈ సిరీస్కి తన ఎడిటర్ కింద పరిచయం చేస్తున్నాను. అండ్ హీ డిడ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్, కార్తికేయ. థ్యాంక్ యూ కార్తికేయ. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్, లైక్ ప్రీవియస్ నా 2 ఫిల్మ్స్ జోహార్ అర్జున ఫాల్నకు కూడా మ్యూజిక్ అందించాడు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్కి కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ప్రియదర్శన్. అండ్ మెయిన్లీ ఈ స్క్రిప్ట్ రాసిన వంశీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వంశీ నేను లైక్ వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. నా జోహార్ మూవీకి డైలాగ్ రైటర్ వంశీ. అండ్ ఈ సిరీస్ అంతా వంశీ ఒక బ్యూటిఫుల్ మైతో పాయింట్ ఇన్ దిస్, అంటే మెయిన్ పాయింట్ చెప్పేస్తే తర్వాత మీరు సిరీస్ చూసినప్పుడు కిక్ ఉండదు. బట్ కొంచెం చెప్పొచ్చేమో, లైక్ ఒక అల్కాపురి అనే లోకం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఒక శాపం తగిలితే ఇక్కడ 100 మందిని చంపి ఆ శాప విమోచనం పొంది తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఆ 100 మందిని ఎలా చంపింది, ఆ 100వాడు ఎవరు ఏంటి అనేది మీరు 14th హాట్స్టార్లో చూడాలి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ షో. అండ్ మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జునైద్, లైక్ ఉన్న థింగ్స్లో బ్యూటిఫుల్గా క్వాలిటీని ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ జునైద్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ విజన్ అండ్ గివింగ్ దిస్, అంటే ఈ షో స్పాన్ పెంచినందుకు. అండ్ ఆబ్వియస్లీ మధు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ నీ గురించి చెప్తున్నారు. సో నాకంటే ఎక్కువ మధువే లైక్ ఆర్టిస్టుల దగ్గర ఉండి, లైక్ లక్ష్మి గారు అన్నట్టు మేము ఎక్కడో మూలలు ఉంటే పాపం మధువే